కేసీఆర్ గారు ఎందుకంటే మీకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆనాడు 2004లో టీఆర్ఎస్ పార్టీని చీల్చిరు. అదేవిధంగా మొన్న కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని 2014లో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం కేసీఆర్ గారు మీ కారు గాల్చి వాత పెట్టాలని చేసినటువంటి దాంట్లో భాగం. మరి ఆ సంఘటనల తర్వాత ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఎవడైనా పార్టీ ఫిరాయిస్తావాన్ని రాళ్లతో కొట్టి చంపానన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ 10 మందిని ఏ రాళ్లతో కొట్టి చంపుతావు? మీ ముద్దబాపు రాహుల్ గాంధీ వీళ్ళ విషయం లోపల ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఇది ఒక దిక్కుమాల పార్టీ. ఆ పార్టీకి ఆడొక నాయకుడు రాహుల్ గాంధీ, నువ్వు ఒక ముఖ్యమంత్రివి. మీలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. ఇలా ప్రజా సమస్యలను దారి మళ్లించడానికి ఈ కూల్చివేతల వల్ల వెలుగుమట్ల కూల్చివేతలు అయితే, మూసి కూల్చివేతలు అయితే, వీటి వల్ల వచ్చిన ప్రజా వ్యతిరేకత అధిగమించడం కోసం రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ మళ్ళీ ఇది తీసుకొచ్చారు. ఏది ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. దీని మీద ప్రజలు చర్చించుకుంటూ సమస్యలు మర్చిపోతారు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు, 6 గ్యారెంటీలకు తిరుగులోకి వచ్చారు. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని అధిగమించాలంటే రోజుకొక సంచలన వార్తతో రావాలి. నిన్నటిదాకా కూల్చివేతలు, ఇవాళ అసెంబ్లీ స్పీకర్ వ్యవహారం, ఈ తీర్పిచ్చిన వ్యవహారం, రేపు ఇంకొక వ్యవహారం, ఇలా నడుతుంది. అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని పాతాలను తొక్కుతారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఇవాళ బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉంది. ఎందుకంటే సాక్షాత్ కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి దానం నాగేంద్ర విషయం లోపల ఇవాళ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ఖండించాలి కదా. బీజేపీ తలుచుకుంటే ఒక నిమిషం లోపల ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను పాతరయ్యొచ్చు. కానీ ఎందుకు తలుచుకోవట్లేదంటే పరోక్ష సహకారం కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది గమనించారు కాబట్టి మొన్న మున్సిపల్ ఎలక్షన్ లోపల బీజేపీ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టి రానున్న రోజుల లోపల ఇవాళ మీకు భూస్థాపితం మీరు కూడా అవుతారు. 2 జాతీయ పార్టీలలో తెలంగాణకి ఎటువంటి లాభం లేదు. 2 జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను అనగదొక్కే ప్రయత్నంలో భాగంలోనే కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా గమనించాలి. ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని నినదించాలి. ఈ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ వ్యవహారాన్ని ప్రజలంతా కూడా చర్చించుకోవాలి. కానీ ఈ తీర్పు ఇయ్యగానే అయిపోయిందని కాదు. ఇవాళ జంజీ అంటే యంగ్ జనరేషన్ పీపుల్ అంతా కూడా దీన్ని ఇట్లాంటి విషయాలని బాగా ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళ నుంచి ఉద్యమం వస్తే కూడా ఒక్కొక్కరిని ఉరికించి కొడతారు. ఆ ఉదంతాలు శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, నేపాల్లో చూసాం. ఈ యొక్క మన తెలంగాణలో, మన భారతదేశంలో కూడా ఇట్లాంటి వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల లోపల ఒక అసహనం పెరుగుతుంది. అసహనం పెరిగినప్పుడు ఇలాంటి చండాలపు నా కొడుకులను ఉరికించి కొడతారు. ఇవాళ ఏదైతే ఈ తీర్పు వచ్చిందో, ఈ తీర్పు అయితే ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టు. ఇది మన అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి ఇట్లాంటి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి స్పీకర్లు, గవర్నర్లు